Hi friends, welcome to our channel. ఈ వీడియోలో మనం ఆరెంజ్, లెమన్ ఎల్లో, వైట్ అండ్ బ్రౌన్ తోటి మంచి ఫ్లవర్ వేయబోతున్నామండి. తర్వాత ఆకులకి గ్రీన్ వాడాను, అది లాస్ట్లో మనకి వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే ఇది ఫ్రీ హ్యాండ్ కదా, నేను ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నానో పెటల్స్ ఎంత వేద్దాం అనుకుంటున్నానో సైజు దాన్ని బట్టి ఆ స్పేస్లో వాటర్ అప్లై చేసుకున్నానండి. చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ కూడాను ఇండివిజువల్గాను లైట్ కలర్ యాడ్ చేసిన కలర్ తోటి ఫిలప్ చేశాను. ఫస్ట్ పెటల్కేమో లైట్ లెమన్ ఎల్లోలో వైట్ కలిపి ఆ షేడ్ తెచ్చుకుని అప్లై చేశాను, లైట్ లెమన్ ఎల్లో. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో కూడాను ఆరెంజ్లో బాగా వైట్ కలుపుకుని అది లైట్ కలర్ తెచ్చుకుని అవన్నీ కూడాను ఫిలప్ చేశానండి. తర్వాత అక్కడక్కడ నేను ఆరెంజ్ తోటి షేడ్ ఇచ్చాను. ఆరెంజ్లో ఎల్లో కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది, దాంతో షేడ్ ఇచ్చాను. అంటే ఎడ్జెస్కి కలర్ఫుల్గా డార్క్ కలర్గా కనిపించేటట్టు, మధ్యలో వైట్ కనిపించేటట్టు అలాగా నేను కవర్ చేసుకుంటూ వచ్చానండి. హైలైట్స్ మటుకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వైట్ తోటి మనం ఇచ్చుకోవాలండి. చూసారు కదా, రౌండ్గాను డార్క్ కలర్ వేసాను, మధ్యలో హైలైట్స్గా వైట్ ఇచ్చి డల్ చేశాను. ఇలాగే ఈ ఫ్లవర్ అంతా కూడా వేసుకోవాలి. ఈసారి బ్రౌన్లో వైట్ కలిపి కొంచెం లైట్ బ్రౌన్కి తెచ్చుకుని దాంతో షేడింగ్ ఇచ్చానండి ఎడ్జెస్కి. మరి ఎక్కడైతే మిక్స్ అవ్వాలో అక్కడప్పుడు బ్రష్ కాకుండా మనం ఫింగర్ తోటి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఈసారి డార్క్నెస్ ఎక్కువ పెంచుతూ లైట్ మీద ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా డార్క్ చేసుకుంటూ వచ్చాను. ఎడ్జెస్ కూడాను. ఈసారి బడ్ దగ్గర డార్క్ అప్లై చేశానండి. ఇక్కడ నేను ఈ పోలింగ్ గ్రెయిన్స్ ఇవన్నీ వేయడం నాకు క్లిప్పింగ్ మిస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్మాల్ బడ్లో చూపిస్తాను. లీవ్స్ని మటుకు సింపుల్గాను గ్రీన్లో వైట్ కలుపుకుని షేడింగ్ ఏం లేకుండా ప్లెయిన్గా వేసేసానండి, అప్లై చేసేసాను. ఫ్లవర్స్ని కలర్ఫుల్గా వేసాం కదా, అందుకే ఆకుల్ని సింపుల్గా వేస్తున్నానండి. ఈసారి ఈ ఆకులన్నీ వేసేసాక బడ్ దగ్గరకు వచ్చానండి, స్మాల్ ఫ్లవర్ దగ్గరకు వచ్చాను. అక్కడ ఇందాకట్లాగే బిగ్ ఫ్లవర్లో మనం ఎలా షేడ్ ఇచ్చామో అలాగే షేడ్ ఇచ్చేసుకుని దానిలో నేను బడ్స్ మిస్ అయ్యాను కదా, పోలిన్ గ్రెయిన్స్ అవన్నీ వేయడం క్లిప్పింగ్ మిస్ అయింది కదా, దాన్ని ఇక్కడ ఇస్తున్నాను అండి. చూడండి, ఇలాగ మధ్య గీతలు వేసేసి పోలిన్స్ వేసేసి బ్లాక్ తోటి డార్క్ కలర్ తోటి, డార్క్ బ్రౌన్ కదా మనం ఇస్తున్నాం, దానిలో మనం ఇలాగా బ్లాక్గా టచెస్ ఇవ్వాలండి. అట్రాక్టివ్గా ఉంటుంది, అంటే అవి కూడా పోలిన్ గ్రెయిన్స్ లాగే కనిపిస్తుంది మీకు. ఈ విధంగా ఫిలప్ చేసుకున్నానండి. తర్వాత తొడుములు కూడా ఇచ్చేసాను. మధ్యలో మటుకు ఈనెలు లైట్గాను బ్లాక్ తోటి గీతలుగా వేసేసాను, వీన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ కొట్టండి, ఒక కమెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.